ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంక్షోభంలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ఓటమి భయంతో కొందరు నేతలు, కార్యకర్తలు వెనకడుగు వేయగా మరికొందరు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీలు వారిని చేర్చుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీల కార్యకర్తల వేధింపులు భరించలేక చాలామంది నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. కాలం మారుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్లీ క్రియాశీలకంగా మారటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం వారిని అడ్డుకోవటానికి కేసులు, అరెస్టులు వంటి చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పడానికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని నాయకులు చెబుతున్నారు. కష్టపడే వారికి కష్టాలు తప్పవని, అరెస్టులు, కేసులు సాధారణమని, వాటికి భయపడవద్దని భరోసా ఇస్తున్నారు. జైలుకు వెళ్లటానికి సిద్ధంగా ఉంటేనే పార్టీతో కలిసి పనిచేయమని స్పష్టం చేస్తున్నారు. న్యాయపరమైన ఖర్చులను పార్టీ భరిస్తుందని, బెయిల్ కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని హామీ ఇస్తున్నారు. కానీ ఈ కష్టాల్లో పార్టీ పిలుపునకు ఎంతమంది కార్యకర్తలు స్పందిస్తారు, ఎంతమంది ధైర్యంగా ముందుకు వస్తారు అనేది వేచి చూడాలి. రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో చూడాలి. కార్యకర్తలు ఎంతవరకు సహకరిస్తారో, పార్టీని మళ్లీ గాడిలో పెడతారో లేదో భవిష్యత్తులో తేలనుంది. ఇప్పటికే జనాల్లో టీడీపీ పట్ల చాలా వ్యతిరేకత వచ్చిందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. పథకాలను అమలు చేయటం లేదని, జగనే బెటర్ అని మీడియా ముందుకు వచ్చి కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు వైసీపీ కోసం కష్టపడే వారికి రేపొద్దున మంచి భవిష్యత్తు ఉంటుందని వైఎస్ఆర్సీపీ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు.